నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధికారంలో ఉండగా వెర్రవీగిన అప్పటి నేతల పాపం ఇప్పుడు పండుతోంది. అప్పట్లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాజాగా ఓ వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు మరికొందరు కీలక వైసీపీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసేందుకు కొన్ని రోజులుగా ఆయన్ను పోలీసులు వెంటాడుతున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం రోజు ఎట్టకేలకు నందిగం సురేష్ను హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేశారు. తొలుత అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నందిగం సురేష్ అనేక నాటకాలు ఆడారు. ముందస్తు బెయిల్ పిటిషన్తో హైకోర్టుకు వెళ్లగా దాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందు హైదరాబాద్కు పారిపోయి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. అక్కడి నుంచి నందిగం సురేష్ను గుంటూరు జిల్లాకు పోలీసులు తాడేస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఒక్క నందిగం సురేష్ మాత్రమే కాకుండా దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలశిల రఘురా సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో అధికారం చేతిలో ఉంది కదా అని వీరంతా తమదే రాజ్యం అన్నట్టుగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి గేట్లు, అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గూండాల మాదిరిగా ప్రవర్తించారు. అప్పట్లో వారి ప్రభుత్వమే కాబట్టి వారి కేసును వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసును తిరగతోడింది. ఈ నిందితులంతా తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరగా హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కనీసం అప్పటి వరకైనా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా హైకోర్టును కోరినా ఊరట దక్కలేదు. దీంతో అంతా కలిసి పరారయ్యారు. వారిలో ఒక్క నందిగం సురేష్ మాత్రమే దొరికారు. అయితే ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. నిందితులైన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు తమ ఆచూకీ దొరకకుండా పరారైనట్టు చెబుతున్నారు. అంతా కూడబలుక్కొని ఒక పథకం ప్రకారం పరారైనట్టు భావిస్తున్నారు. కానీ నందిగం సురేష్ను మాత్రం వదిలేసినట్టు సమాచారం. ఈయన హైదరాబాద్ మీదుగా పరారీ అవుతుండగా దొరికాడు.